వెల్కమ్ టు 9 వైబ్స్. కృష్ణా జిల్లాలో గుడివాడకు ఉన్న స్పెషాలిటీ అంతా ఇంత కాదు. ఎప్పటి నుంచో ఇక్కడ కొడాలి నాని గెలుస్తూ వస్తున్నారు. అయితే 2024 ఎన్నికల్లో ఎవరు గెలుస్తారు, గుడివాడ ప్రజలు మార్పు కోరుకుంటున్నారో లేదో అన్నదానిపై ఒక చిన్న బ్రీఫ్ వ్యూ ఇప్పుడు చూద్దాం. గుడివాడ నియోజకవర్గం ఏపీలో మోస్ట్ పవర్ఫుల్ సెగ్మెంట్. స్టార్టింగ్లో కమ్యూనిస్ట్ పార్టీకి ఇక్కడ ప్రజలు జై కొట్టినా టీడీపీ వచ్చాక మాత్రం ఇక్కడి ప్రజలు మారిపోయారు. అన్నగారు ఎన్టీఆర్ టీడీపీని స్థాపించాక తెలుగుదేశం పార్టీ జెండానే గెలిపించారు. 1983, 1985లో జరిగిన ఎన్నికల్లో సీనియర్ ఎన్టీఆర్నే ఇక్కడి ప్రజలు గెలిపించారు. దీని తర్వాత టీడీపీకి ఆదరణ పెరిగిపోయింది. అయితే ఆ తర్వాత కొడాలి టీడీపీ నుంచి 2 సార్లు ఎమ్మెల్యేగా విజయం సాధించారు. ఆ తర్వాత ఆయన పార్టీ మారి వైసీపీలోకి చేరినా గుడివాడ ప్రజలు ఆయనకే ఓటు వేశారు. 4 సార్లు ఎమ్మెల్యే అయిన కొడాలి నానిని ఢీకొట్టడానికి వైనిగండ్ల రాముని బరిలోకి దించారు చంద్రబాబు. అయితే 2004 నుంచి 2019 వరకు కూడా కొడాలి నానినే గెలుస్తూ వస్తున్నారు. అయితే ఇక్కడి ప్రజలు మొదటి నుంచి రాజకీయ చైతన్యం ఉన్నవారు. ఎందుకంటే 1952వ సంవత్సరంలో అసెంబ్లీ సెగ్మెంట్ ఏర్పడినప్పటి నుంచి కూడా సిపిఐని గెలిపిస్తున్నారు. కానీ ఒక్కసారిగా అన్నగారు ఎన్టీ రామారావు గారు ఎప్పుడైతే టీడీపీని స్థాపించారో అప్పటి నుంచి ఇక్కడ సీన్ మారిపోయింది. టీడీపీ పెట్టకముందు కాంగ్రెస్ తన మార్కు చూపించుకున్న 1983, 1985, 1994, 2000, 2004, 2009లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో మాత్రం టీడీపీ జెండానే ఎగిరింది. కొడాలి పార్టీ మారిన తర్వాత మాత్రమే ఇక్కడ వైసీపీ గెలుస్తోంది. వాస్తవానికి కొడాలి నాని గనక పార్టీ మారకుండా ఉంటే మాత్రం ఇక్కడ ఇప్పటికీ టీడీపీనే గెలిచేదని చెప్పడంలో ఏమాత్రం మొహమాటం లేదు. వాస్తవానికి గుడివాడ సీటు ఎవరికి ఇవ్వాలా అని కూటమి తరపున ఎంతో చర్చ జరిగింది. ఎందుకంటే 2019లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ నుంచి కొడాలి నాని గెలుపొందగా టీడీపీ నుంచి దేవినేని అవినాష్ బరిలో ఉన్నారు. అయితే కొడాలికి 90,000 ఓట్లు రాగా దేవినేని అవినాష్కి 70,000 ఓట్లు వచ్చాయి. 2014లో కూడా కొడాలికి అపోనెంట్గా రావి వెంకటేశ్వరరావు బరిలో నిల్చుంటే కేవలం 11,000 ఓట్ల మెజారిటీ వచ్చాయి. ఇలా చూసుకుంటూ పోతే కొడాలి నాని నుంచున్న 4 సార్వత్రిక ఎన్నికల్లో కూడా పెద్దగా మెజారిటీ ఏం రాలేదు. అయితే గుడివాడ సెగ్మెంట్లో దాదాపుగా కొడాలిని సపోర్ట్ చేసే వాళ్ళు ఎంతమంది ఉన్నారో కొడాలిని వ్యతిరేకించే వాళ్ళు కూడా అంతే మంది ఉన్నారు. దీన్ని బట్టి 2024 ఎన్నికల్లో ఈసారి కూటమి తరపున కానీ మంచిగా ప్రచారం జరిగితే కొడాలి ఓటమి నల్లేరు మీద నడకలాంటిదే. గుడివాడ సెగ్మెంట్లో ఎస్సీ, బీసీ జనాభా ఎక్కువ. ఎస్సీ ఓటర్లు 45,000, బీసీలు 35,000 మంది ఉన్నారు. తర్వాత కాపు, ముస్లిం ఓటర్లు ఉన్నారు. కానీ కమ్మ సామాజిక వర్గం కీలకంగా ఉంటుంది. కమ్మ ఓటర్లంతా మొదట్లో టీడీపీకి అనుకూలంగా ఉన్నా తర్వాత వారిలో చీలిక తీసుకురావడంలో సక్సెస్ అయ్యారు నాని. ఆయనకు ఉన్న పవర్ఫుల్ ఇమేజ్ ప్రతిపక్షానికి ప్లస్ అవుతోంది. 2024లో ఇక్కడ నుంచి నందమూరి ఫ్యామిలీ నుంచి టీడీపీ నుంచి బరిలో దింపినా సరే ఢీ కొడతానంటున్నారు కొడాలి నాని. పట్టి సీమ నీళ్లే ఓట్లు రాలుస్తాయని 2019లో ఆశలు పెట్టుకున్న టీడీపీ బొక్కబోర్ల పడింది. ఇటు 4 సార్లు గెలిచినా ఏమీ చేయలేదనే అసంతృప్తి ఉందని, అది కూడా టీడీపీకే కలిసి వస్తుందని అంటున్నారు తెలుగు తమ్ముళ్ళు. 2024లో అధికారంలోకి రావడం ఎంత ముఖ్యమో గుడివాడను గెలుచుకోవడం కూడా అంతే ముఖ్యం. కృష్ణా జిల్లా టీడీపీ నేతలను ఈ నియోజకవర్గం గురించి కదిపితే వస్తున్న మాట ఇదే. దీన్ని బట్టి అర్థమవుతోంది ఆ పార్టీ ఈసారి ఏ రేంజ్లో దృష్టి పెట్టిందో. అందుకే టీడీపీ ఇప్పటి నుంచి కాదు, అధికారంలో ఉన్నప్పటి నుంచి గుడివాడపై ప్రత్యేక శ్రద్ధ పెట్టేది.
ఇది ఎన్టీఆర్ సొంత నియోజకవర్గమే కాక గతంలో ఆయన పోటీ చేసి గెలిచారు కూడా. రాజకీయంగా అన్ని ఓనమాలు టీడీపీలో దిద్దినా తర్వాత వైసీపీలో చేరి ఆ పార్టీ నుంచి గెలిచారు. 2014 విజయంతో హ్యాట్రిక్ కొట్టి 2019లో మళ్ళీ గెలిచారు కొడాలి. సో చూడాలి 2024లో ఎవరు గెలుస్తారో. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి 9 వైబ్స్.